ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కరీంనగర్కు జిల్లాలో పర్యటనలో భాగంగా ఎన్నికల పర్యటనలో భాగంగా జమ్మికుంటకు రావడం జరిగింది. ఎప్పుడూ జిల్లాకు వచ్చినా కానీ ఆయన ఒకసారేమో కరీంనగర్కి వస్తే ఉద్యమంలో తుపాకీ తీసుకొని వస్తాడు. నాకు అర్థం కాలేదు ఆయన తుపాకీ రాయడానికి. నిన్న బహిరంగ సభకు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చిండు? గాడిది గుడ్డును తీసుకొచ్చిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి, నువ్వు ఫ్రస్ట్రేషన్లో పడిపోయినావు. తెలంగాణలో కాంగ్రెస్కు ఇక సీట్లు రావు అనే ఒక ఫ్రస్ట్రేషన్లో గాడిది గుడ్డును తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నాం. నేను ఈరోజు అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ గాడిది గుడ్డు అని ప్రదర్శించడం ఇది దేనికి నిదర్శనం అని అడుగుతున్నాను. దేనికి నిదర్శనం ఇది? ముఖ్యంగా ఇంకా మాట్లాడుతున్నా ఆయన, ఆ గాడిది గుడ్డు చూయించి చేతుల బలంగా ఉన్నట్టుంది. అది తీసిపోయి ఎవరికి ఇచ్చిండు? క్యాప్టెన్ సాబ్ మనవడైన బ్రాహ్మణుల చేతిలో గాడిది గుడ్డు పెట్టిండు. నేను అడుగుతున్నా, ఎవరిని అవమానపరుస్తున్నాను? ఎందుకు అవమానానికి గురి చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నా ఎన్నికల కమిషనర్ గారికి, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఆ దేవునిపై ప్రమాణం చేస్తున్నా. లక్ష్మీనరసింహస్వామి దేవునిపై ఒకసారి అన్నాడు. ఇట్లా ఏ ఏరియాకు పోతే ఆ దేవునిపై ప్రమాణం చేసి చెప్తుండు. ఇది ఎన్నికల కోడ్ కింద వస్తుంది. ఇది వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్. దేవుని పేరు మీద కానీ ఓట్లు అడగడం, దేవుని పేరు మీద ఒట్టు తినడం, అది పూర్తిగా వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. దయచేసి ఎన్నికల కమిషనర్ గారు కేసు రిజిస్టర్ చేయాలి సుమోటోగా. చాలా చక్కగా ఉంది. ఎలాంటి ఓట్లు కూడా ఓట్ల ప్రకారం కానీ ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడగాలని ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా ఓట్లు తిన్నావు. బహిరంగంగా అన్ని పత్రికలలో, అన్ని టీవీ ఛానల్లో వచ్చింది. మరి ఎందుకు ఎలక్షన్ కమిషనర్ కేసు రిజిమోడ్ అంటాడు? నేనేమంటున్నా అంటే, నీకు గుడ్డు మీద ప్రేమ ఉంటే నువ్వు ఆ గుడ్డు ఆయనకే అన్నా అని పిలిచినావు. ఎవరికైతే గుడ్డు తీసుకొచ్చిర్రో భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వాళ్ళకే నువ్వు గుడ్డు తీసుకొచ్చి ఇచ్చినావు. నేను అడుగుతున్నా, మీరు ఇద్దరు ఒకటి కాదా? ఉదాహరణ చెప్తానండి, మీ ఇద్దరు ఒకటని. కరీంనగర్లో క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినావు? జగపతిరావు గారి అబ్బాయి. జగపతిరావు గారు ఏంది? జగపతిరావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా 3 సార్లు పోటీ చేసిండు. 2 సార్లు ఒకసారి ఎంపీగా ఇండిపెండెంట్ చేసిండు, ఒకసారి పార గుర్తుపై చేసిండు. మరి ఏ పార్టీకి వ్యతిరేకంగా చేసిండని అడుగుతున్నాను. మరి ఇదే జగపతిరావు కొడుకు రాజేందర్ రావు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు? చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యంకి వెళ్ళి చేసిండు. ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. ఈరోజు నేను అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు డమ్మీలకు ఎందుకు ఇస్తుంది? మల్కాజిగిరిలో సునీతా మహేందర్ రెడ్డి గారు టికెట్ అడగలే, అక్కడ ఇచ్చినావు బీజేపీ గెలవాలని. ఇక్కడ నువ్వు బండి సంజయ్ ములాఖాత్ అయి ఒకే సమాజ వర్గానికి ఇద్దాం అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు రాజేంద్రరావుకి ఇచ్చినావు. రాజేంద్రరావు గారు ఎక్కడుంటారో మాకు కరీంనగర్ వాస్తవుడని చెప్పే ముందు ఇన్ని సంవత్సరాల రాజేంద్రరావు గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారా? ఒక సున్నాయిలో పాల్గొన్నాడా? శుభకార్యంలో పాల్గొన్నాడా? చావుకు లేదు, సున్నాయికు లేదు. కరోనాలో పిట్టల లెక్క ఎగిరిపోతున్నారు కరీంనగర్లో, పిట్టల లెక్క ఎగిరిపోతున్నారు కరీంనగర్లో. ఆ రోజన్నా వచ్చిండ్రా కనీసం? ఓట్లు అత్తనే నాకు అనవడం. మేము కరీంనగర్లో ఓట్లు అత్తనే బీఫాములు తీసుకొచ్చుకున్నాడు, ఇక లగాయించి పైసలు చిమ్ముడు, ఓట్లు గుండుకున్నాడు. ఇదేనా? బిజినెస్ మ్యాన్స్ అందరు కూడా రాజకీయాల కత్తిగా ఈ రకంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఇంకో మాట అన్నాడు,
కాకి వాలినా అని నేను చెప్తున్నా, కాకిలు వాళ్ళని మీ దగ్గర నువ్వే ముగ్గురిని తుపాకీతో కాల్చాలి. ఒకటి మన కడియం శ్రీహరి గారు నీ దగ్గర వాలినరు, మరి తుపాకీతో కాల్చు, నేను ఉంది ఆ తుపాకీ. నాగేందర్ గారు కాల్చు, వెంకటరావు గారు కాల్చు. నువ్వే కదా కండవాలు కప్పుకొని కలుపుకుంటున్నావు. కాకి లెక్క వాళ్తే కాల్చి చంపుతా అన్నావు, మరి చంపు కదా. ఇలాంటి పదాలు వాడుతున్నందుకు కూడా నీ మీద కేసు పెట్టాలి. చంపే పదాన్ని రాజకీయాలలో ఎన్నికల సమయాల్లో తీసుకురాకూడదు. అయినా చంపుతా, గుడ్డు తీసుకొస్తా, ఈ రకంగా తుపాకులు తీసుకొస్తా, ఈ పదాలన్నీ ఎక్కడో నాకు అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రివి నువ్వు, ఈ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజలకు ప్రతినిధివి, దేశం మొత్తం అందరు చూస్తారు మీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడని. అలాంటి ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం అంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం చెప్పండి. కరీంనగర్లో ఓట్లు పడతలేవు కాబట్టే రావడం, ఏదో బీఆర్ఎస్కు తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏం లేదు. నీ ముఖంలో చాలా చక్కగా కనబడుతుంది, చాలా చక్కగా కనబడుతుంది. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. కేసీఆర్ గారి సభలకు విపరీతమైన జనం రావడం, కేసీఆర్ సభలకు నీరాజనం పలకడం, చాలామంది కాన్వాయ్లని ఎంతోమంది ఎంబడి రావడం చూస్తుంటే వణుకు పుడుతుంది రేవంత్ రెడ్డికి. నేను ఇది రేవంత్ రెడ్డికి అడుగుతున్నా ఈరోజు, భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఎన్నికలు వస్తాయి పోతే కానీ సమాజంలో ఈ రకంగా పదాలు వాడద్దు. ఎన్నికల కమిషనర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన ప్రతి కాడ నేను ఒట్టు తింటున్నా 15 ఆగస్టు లోపల అన్ని పూర్తి చేస్తా అంటే ఒట్టు తినుడే నేరం, ఎన్నికల విధి విధానాలకు నేరం. ఒట్టు తిని నేను ఓట్లు అడగడం అది నేరం. మరి ఎందుకు కేసు పెడతలేరో అర్థమవుతుంది నాకు. వారు కనుక కేసు పెట్టకపోతే కరీంనగర్లోనే తప్పనిసరిగా ఎన్నికల ఆఫీసర్కు ఫిర్యాదు చేస్తాం, కేసు పెట్టాలని. వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్ ఈ రకంగా భాష వాడుతుండు కాబట్టి వాటినన్నిటిని కూడా పరిగణలో తీసుకొచ్చుకోవాలి. జమ్మికుంటలో మాట్లాడిన భాష కూడా ఎన్నికలకు విరుద్ధంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పర్యటనలు కొనసాగుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈర్ష్యతోటి ముఖం కందగడ్డలెక్క అయిపోయింది అనేది. ఎవరిది? మన రేవంత్ రెడ్డి గారి ముఖం కందగడ్డలెక్క కనబడుతుంది. ఓట్లు పడతాయా పడాయా అనే ముఖమంతా ఎటో అయిపోయింది. ఫ్రస్ట్రేషన్లో పోయాడు, పరిశానలు ఉన్నాడు, నా పోస్ట్ ఉంటుందా పోతుందా అని. ఇంకొక భయం కూడా ఉంది, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని. నేను ఈరోజు బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకు నేను డిమాండ్ చేస్తున్నా, మీకు వాళ్ళకు ఒకటి కానట్టయితే వెంటనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మార్ఫింగ్ కేసులో మీరిద్దరు ఒకటి కానట్టయితే నేను డిమాండ్ చేస్తున్నా, మీరిద్దరు ఒకటే. బీజేపీని గెలిపియాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అందరు డమ్మి క్యాండిడేట్లను పెట్టిండు ఒకటి. రెండవది, నీ మీద కేసు ఉందని స్వయంగా చెప్పిండు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తేనే అప్పుడే ప్రజలు నమ్ముతారు. రేవంత్ రెడ్డిని వెంటనే బీజేపీ అరెస్ట్ చేస్తేనే నమ్ముతారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నిజంగా కనుక మోదీ కానీ అమిత్ షా కానీ అరెస్ట్ చేయాలి. అలాగని నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, ఆర్ఆర్ఆర్ అని. నేను డిమాండ్ చేస్తున్నా, ఆ ఇద్దరిపై కూడా ఈడీ తోటి కేసు రిజిస్టర్ చేపియాలి. ఎందుకంటే ఆయననే అన్నాడు, ఇక్కడ అవినీతి ఆర్ఆర్ అవుతుంది, ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఇస్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నోట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి వెంటనే ఆ కేసు రిజిస్టర్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎంత డబ్బులు తీసుకున్నారో అది మొత్తం రికవరీ పెట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో 5th నాడు ఇక్కడనా కరీంనగర్నా 8 నాడు 8th నాడు 9 3rd నాడు రామగుండం 4th నాడు మంచిర్యాల నైట్ హాల్ 2 ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.